హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు షేర్ నాలెడ్జ్. ఇప్పటివరకు మనం పర్సంటేజ్ సంబంధించి రెండు మోడల్స్ అనేది కవర్ చేయడం ఆల్రెడీ జరిగింది. మోడల్ 1, మోడల్ 2, టైప్ 1, టైప్ 2. సరేనా? అయితే ఇప్పుడు ఈ వీడియోలో టైప్ 3 ఏంటో డిస్కస్ చేద్దాం. టైప్ 3 మోడల్ 3 క్వశ్చన్స్ ఎలా వస్తాయో డిస్కస్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియో 1-2 సార్లు చూడండి. ఓకే, బేసిక్ పర్సంటేజ్ ఏం లేదు ఫ్రెండ్స్. పర్సంటేజ్ మెయిన్ బేసిక్ కాన్సెప్ట్ ఏంటి మనం అర్థం చేసుకోవాలి. ఓకే, కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే ఎలాంటి క్వశ్చన్ అయినా మనం ఈజీగా చేయొచ్చు. ఓకేనా? చూడండి, అయితే చూడండి టైప్ 3 క్వశ్చన్స్, టైప్ 3 మోడల్కి వెళ్ళే ముందు మనం చిన్న కాన్సెప్ట్ అనేది మనం క్లియర్ చేసుకోవాలి. ఏం లేదు ఫ్రెండ్స్, చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 100 రూపీస్ పేమెంట్ వస్తుంది. ఓకే, 100 రూపీస్ పేమెంట్ వస్తుంది. దాంట్లో మీరు 33 and 1/3 పేమెంట్ 1/3 చూడండి, 33 and 1/3% మీరు ఖర్చు పెట్టేస్తారు. మీకు 100 రూపీస్ పేమెంట్లో 33 and 1/3% అనేది మీరు ఖర్చు చేస్తారు. అయితే మీకు మిగిలిన సేవింగ్ ఎంత? ఈ కాన్సెప్ట్ కనుక మీరు క్లియర్ అయితే క్వశ్చన్స్ అన్ని ఈజీగా మీకు అర్థమైపోతాయి. ఓకే, ఏం లేదు ఫ్రెండ్స్, చూడండి, అతనికి పేమెంట్ వచ్చి 100 రూపీస్. ఓకే, 100 రూపీస్ పేమెంట్ అయితే అతను పేమెంట్లో 33 and 1/3% అతను ఖర్చు చేస్తున్నారు. ఓకే, ఖర్చు చేస్తున్నారు. అయితే అతని సేవింగ్ ఎంత? చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి క్వశ్చన్స్లో చూడండి, 33 and 1/3% చేంజ్ చేసుకోండి. 33 and 1/3% చేంజ్ చేస్తే ఎంత వస్తుంది? 1/3. ఓకే, అయితే ఇక్కడ చూడండి, 3 అనేది అతను పేమెంట్ డినోట్ చేస్తుంది. మెయిన్ వాల్యూ, ఒరిజినల్ వాల్యూ డినోట్ చేస్తుంది. అయితే అతను ఎంత ఖర్చు చేస్తున్నారు? 33 and 1/3%. అంటే చూడండి, 3కి 33 and 1/3% ఎంత? 1. చూడండి, టోటల్ పేమెంట్ వచ్చి 3, అతను ఖర్చు చేసింది ఎంత? 1. అయితే అతని సేవింగ్ ఎంత? చూడండి, 3లో 1 ఖర్చు చేస్తే అతని సేవింగ్ వచ్చి 2 రూపీస్. ఓకే, చూడండి, ఇదే కాన్సెప్ట్ మీద ఈ క్వశ్చన్స్ అన్ని మ్యాక్సిమం ఇదే కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ అనేది ఉంటాయి. క్వశ్చన్స్ అన్ని కూడా ఇదే కాన్సెప్ట్ మీద ఉంటాయి ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ అతని పేమెంట్ వచ్చి 300 రూపీస్. చూడండి, అతని పేమెంట్ వచ్చి 300 రూపీస్. ఓకే, పేమెంట్ వచ్చి శాలరీ వచ్చి 300 రూపీస్. అతని ఎక్స్పెండిచర్ ఖర్చు వచ్చి 200 రూపీస్. ఓకే, ఖర్చు వచ్చి 200 రూపీస్. అతని పేమెంట్ వచ్చి 300 రూపీస్. అతని ఖర్చు వచ్చి 200 రూపీస్. ఎక్స్పెండిచర్ వచ్చి 200 రూపీస్. అతని సేవింగ్ ఎంత చెప్పండి? అతని టోటల్ పేమెంట్ వచ్చి 300, అతని ఖర్చు వచ్చి 200. అయితే తన సేవింగ్ ఎంత? చూడండి ఫ్రెండ్స్, క్లియర్గా మీకు అర్థమవుతుంది. అతని సేవింగ్ వచ్చి 100 రూపీస్. ఓకే, చూడండి, టోటల్ పేమెంట్లో ఎక్స్పెండిచర్ తీస్తే అతని సేవింగ్ వస్తుంది. లేదా టోటల్ పేమెంట్లో అతని సేవింగ్ అమౌంట్ ఎంత ఉందో అది మైనస్ చేస్తే మీకు ఏమొస్తుంది ఫ్రెండ్స్? ఎక్స్పెండిచర్ వస్తుంది. అంటే అతను చేసిన ఖర్చు వస్తుంది. సేమ్ కాన్సెప్ట్ ఫ్రెండ్స్. ఈ కాన్సెప్ట్ మీద మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్ని ఇదే కాన్సెప్ట్స్ మీద. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫస్ట్ పేమెంట్ వచ్చి అతనిది 300 రూపీస్. ఓకే, అతని ఖర్చు వచ్చి 200 రూపీస్. అతని సేవింగ్ ఎంత? 100 రూపీస్. ఓకే, అయితే అతని సేవింగ్ పర్సంటేజ్ ఎంత? అతని ఖర్చు పర్సంటేజ్ ఎంత? అతను ఎక్స్పెండిచర్ పర్సంటేజ్ ఎంత? అతను సేవింగ్ పర్సంటేజ్ ఎంత? ఓకే, అతని పేమెంట్ టోటల్ శాలరీ. ఓకే, టోటల్ శాలరీ. అతని ఎక్స్పెండిచర్ వచ్చి 200 రూపీస్. అతని సేవింగ్ వచ్చి 100 రూపీస్. ఓకే, అతని సేవింగ్ పర్సంటేజ్ ఎంత? సేవింగ్ పర్సంటేజ్ చూడండి, యాక్చువల్గా సేవింగ్ 100 రూపీస్. ఓకే, సేవింగ్ పర్సంటేజ్ ఎంత? ఓకే, చూడండి, ఏంటి సేవింగ్ పర్సంటేజ్ ఎంత? 100 రూపీస్ సేవ్ చేస్తున్నాడు. దేనిపైన? 300 పైన. అతని టోటల్ పేమెంట్ ఎంత? 300 పైన. 300 పైనే కదా 100 రూపీస్ సేవ్ చేస్తున్నారు. అయితే 100 మీద ఎంత? 100 మీద ఎంత? 2 సున్నాలకి 2 సున్నాలు పోతాయి. అయితే అతని పేమెంట్ వచ్చి 100/3, 33 and 1/3%. ఓకే, చూడండి, సేమ్ కూర్చొని చూడండి. ఇప్పుడు ఫస్ట్ మంత్ పేమెంట్. సెకండ్ మంత్ వచ్చి అతని పేమెంట్ అనేది 10% పెరిగిపోయింది. ఓకే, అతని పేమెంట్ 10% పెరిగింది. అయితే 300 అయింది, 10% పెరిగింది. 300 10% ఎంత? చూడండి, 300 10% 30 రూపీసేనా? అయితే అతని పేమెంట్ ఇప్పుడు 330 రూపీస్. ఓకే, అతని పేమెంట్ వచ్చి 330 రూపీస్. 10% ఇంక్రీజ్ అయింది. ఇంక్రీజ్ 10%. ఎక్స్పెండిచర్ కూడా 10% చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పెండిచర్ వచ్చి 20% ఇంక్రీజ్ అయింది. చూడండి, అతని పేమెంట్ ఫస్ట్ మంత్ 300 రూపీస్, సెకండ్ మంత్ వచ్చేసరికి అతని పేమెంట్ అనేది 30 రూపీస్ పెరిగింది. అతని ఫస్ట్ మంత్ ఖర్చు
200 రూపీస్. అతని ఎక్స్పెండిచర్ అనేది ఒక 20% పెరిగింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 20% పెరిగింది అనుకోండి. 20% అంటే 20 40 రూపీస్. ఓకే, ఎక్స్పెండిచర్ వచ్చి 240 రూపీస్. ఓకే, అయితే చూడండి ఫస్ట్ పేమెంట్ వచ్చి 330 రూపీస్, ఫస్ట్ పేమెంట్ వచ్చి 300 రూపీస్. ఓకే, ఎక్స్పెండిచర్ వచ్చి 200 రూపీస్, అతను సేవింగ్ వచ్చి 100 రూపీస్. సెకండ్ మంత్ వచ్చి అతను సెకండ్ మంత్ వచ్చి అతను యొక్క పేమెంట్ వచ్చి 330 రూపీస్, అతను ఎక్స్పెండిచర్ వచ్చి 240 రూపీస్. ఎందుకంటే 20 రూపీస్ పెరిగింది, ఇక్కడ 10 రూపీస్ పెరిగవచ్చు, 10% పెరిగింది, ఇక్కడ 20% పెరిగింది. అయితే ఇతని సేవింగ్ ఎంత చూడండి, ఇక్కడ సేవింగ్ చూడండి, ఇక్కడ 100 రూపీస్ సేవింగ్, ఇక్కడ సేవింగ్ డిఫరెన్స్ అవుతుంది చూడండి. 330లో చూడండి ఫస్ట్ చూడండి అర్థం చేసుకోండి, 330లో 240 తీస్తేనే కదా అతను సేవింగ్. చూడండి తీయండి, 0 0 0, 13లో 4 తీస్తే 9. ఓకే, అతని ఫస్ట్ సేవింగ్ వచ్చి 100 రూపీస్, అతను ఇప్పుడు సేవింగ్ వచ్చి 90 రూపీస్. ఓకే చూడండి, ఫస్ట్ సేవింగ్ వచ్చి 100 రూపీస్, ఇప్పుడు సేవింగ్ వచ్చి 90 రూపీస్. అయితే సేవింగ్ యొక్క డిఫరెన్స్ ఎంత, ఫస్ట్ సేవింగ్ యొక్క డిఫరెన్స్ ఎంత శాతం సేవింగ్ అనేది తగ్గింది కొంచెం అడుగుతారు ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. చూడండి 100 మీద ఎంత తగ్గింది, ఫస్ట్ 100 ఉంటుంది, ఇప్పుడు 90 ఉంది, ఎంత తగ్గింది ఫ్రెండ్స్, 10 రూపీస్ తగ్గింది. దేని మీద తగ్గింది, 100 మీద తగ్గింది. సో అతని పేమెంట్ వచ్చి సేవింగ్ అనేది 10% అనేది డిక్రీజ్ అయింది. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ఏ పర్సన్ హూ స్పెండ్స్ 66 and 2/3% ఆఫ్ హిజ్ ఇన్కమ్ ఈజ్ ఏబుల్ టు సేవ్ 1200 per month. హిజ్ మంత్లీ ఎక్స్పెన్సెస్. చూడండి ఏం లేదు, అయితే ఒక మనిషి తన ఖర్చులో ఏ పర్సన్ హూ స్పెండ్స్ చూడండి అతని ఖర్చు 66 and 2/3% అతని ఇన్కంలో ఖర్చు చేస్తున్నాడు, స్పెండ్ చేస్తున్నాడు. ఓకే, అయితే అతను ఖర్చుగా 1200 రూపీస్ పర్ మంత్ అనేది సేవ్ చేస్తున్నారు. ఓకే, అయితే అతని మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎంత, అతను మంత్లీ ఖర్చు ఎంత. ఓకే, 66 and 2/3 వాల్యూ ఎంత, అంతే కదా, స్పెండ్స్ ఎంత చేస్తున్నాడు, 66 and 2/3% అనేది ఖర్చు చేస్తున్నాడు. సో దాని వాల్యూ ఎంత, ఎక్స్పెన్సెస్ ఎంత, యాక్చువల్గా అమౌంట్ ఎంత. ఓకే, ఏం లేదు చూడండి, ఇలాంటి క్వశ్చన్లో ఫస్ట్ చేయాల్సింది చూడండి 2 మెథడ్ 3 మెథడ్లో చేయొచ్చు. ఫస్ట్ మెథడ్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ శాలరీ ఉంది. ఓకే, 100 రూపీస్ శాలరీలో అతను 66 and 2/3% అతను ఖర్చు చేస్తున్నారు. సో అతనికి 1200 రూపీస్ అనేది మిగులుతుంది. అయితే అతని ఖర్చు ఎంత, ఓకే 100 రూపాయల్లో 100 రూపీస్లో 66 and 2/3 రూపీస్ అనేది అతను ఖర్చు చేస్తుంటే అతనికి 1200 రూపీస్ అనేది మిగులుతుంది. ఓకే, 1200 రూపీస్ అనేది మిగులుతుంది. అయితే అతను ఖర్చు ఎంత, ఓకే అతని ఖర్చు ఎంత, అయితే అతని ఖర్చు ఎంత, ఎక్స్పెన్సెస్ ఎంత అనేది క్వశ్చన్. చూడండి ఈజీ, అన్నిటికంటే ఈజీ మెథడ్ వచ్చి 66 and 2/3% ఉంది. 66 and 2/3%. దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఫస్ట్ చేంజ్ చేయండి. దీన్ని ఎలా రాసుకోవచ్చు, 2/3గా రాసుకోవచ్చా, 2/3గా రాసుకోవచ్చా. ఓకే, అయితే చూడండి ఏంటి 3 అంటే చూడండి, అంటే 3లో 2 రూపీస్ అనేది అతను ఖర్చు చేస్తున్నారు. ఓకే, మొత్తం పేమెంట్ వచ్చి 3 రూపీస్, 66 and 2/3% అతను ఖర్చు చేస్తున్నారు, ఎక్స్పెన్స్ చేస్తున్నారు. చూడండి 3లో 66 and 2/3% అనేది 2, అంటే మొత్తం పేమెంట్ వచ్చి 3 అయితే అతను వచ్చి 2 రూపీస్ ఖర్చు చేస్తున్నారు. అయితే అతనికి ఎంత మిగులుతుంది, 1 రూపీ మిగులుతుంది. అర్థమైందా? చూడండి 3 రూపీస్ అతని ఇన్కంలో 66 and 2/3% అతను ఖర్చు చేస్తున్నారు. 66 and 2/3% అంటే 3లో ఎంత, 2ఏనా. అయితే 3లో 2 రూపీస్ ఖర్చు చేస్తున్నారు, అతనికి ఎంత మిగులుతుంది, ఇంకా 1 రూపీ మిగులుతుంది. యాక్చువల్గా 1 రూపీ దేని డినోట్ చేస్తుంది, 1200 రూపీస్ మిగులుతుందా. చూడండి ఏబుల్ టు సేవ్ 1200 per month, 1200 రూపీస్ సేవ్ చేస్తున్నారా. అయితే 1 విలువ దేన్ని చూస్తుంది, 1200 నుంచి సూచిస్తుందా, డినోట్ చేస్తుందా. 1 విలువ 1200 డినోట్ చేస్తుందా. అయితే ఏం అడిగారు, హిజ్ మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎంత, మంత్లీ ఖర్చు ఎంత. ఖర్చు ఏమవుతుంది చూడండి, 3 రూపీస్లో 2 రూపీస్ ఖర్చు చేస్తారు, అంటే ఖర్చు ఎంత, 2 రూపీసా. సో 2 వాల్యూ అడిగారు. 1 వాల్యూ 1200 అయినప్పుడు 2 వాల్యూ ఎంత, డబలే కదా, 2400. అర్థమైందా? చూడండి మళ్ళీ చెప్తాను చూడండి, ఫస్ట్ మనం చేయాల్సింది ఇలాంటి క్వశ్చన్స్లో 66 and 2/3% చూడండి, స్పెండ్ 66 and 2/3%, దీన్ని చేంజ్ చేసుకుంటే 2/3. ఓకే, అయితే 3 రూపీస్ అతను సంపాదిస్తుంటే 2 రూపీస్ ఖర్చు చేస్తున్నారు, అతనికి మిగులుతుంది ఎంత, 1 రూపీ. 1 రూపీ మిగిలిన 1 రూపీ దేన్ని చూపిస్తుంది, 1200 రూపీస్. చూడండి 1 రూపీ 1200 రూపీస్ని చూపిస్తుంది. ఎందుకంటే చూడండి హీ సేవ్స్ 1200 రూపీస్ పర్ మంత్. సో 1 వాల్యూ 1200. అలాంటప్పుడు మన మంత్లీ ఎక్స్పెన్సెస్ ఖర్చు ఎంత, 2 వాల్యూ కావాలి. 2 వాల్యూ ఎంత అవుతుంది, 2400. లేదు ఇక్కడ చూడండి
మంత్లీ ఎక్స్పెన్సెస్ అడిగాడు, ఓకే. ఇక్కడ ఇదే క్వశ్చన్లో టోటల్ పేమెంట్ ఎంత, టోటల్ పేమెంట్ ఎంత, టోటల్ శాలరీ ఎంత అని అడిగాడు అనుకోండి, టోటల్ శాలరీ అని అడిగాడు అనుకోండి, చూడండి టోటల్ శాలరీ అని అడిగాడు అనుకోండి, ఏం లేదు. టోటల్ శాలరీ అంటే ఏమవుతుంది, 3 అవుతుందా, 3నా, 3లో 2 రూపీస్ ఖర్చు చేస్తే మనకు 1 రూపీ మిగిలింది. ఇది ఖర్చు, ఇది సేవింగ్. 2 + 1 = పేమెంటా? చూడండి పేమెంటేనా? చూడండి ఫస్ట్ కాన్సెప్ట్ ఆల్రెడీ చెప్పాము. చూడండి ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్ = పేమెంటేనా? సేమ్ కాన్సెప్ట్. ఇక్కడ 2 రూపీస్ అతని ఎక్స్పెన్సెస్, ఓకే, 1 రూపీ అతని సేవింగ్. అతని పేమెంట్ ఎంత, 3 రూపీసేనా? మామూలు కూడా చూడండి ఇక్కడ పేమెంట్ ఎంత, 3 రూపీసేనా? 1 వాల్యూ 1200 చూసిస్తే 3 వాల్యూ దేని చూపిస్తుంది, 3 × 1200ఏనా? 12 × 3 3600ఏనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద మంత్లీ శాలరీ ఆఫ్ అన్ ఎంప్లాయీ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 2 and 2/3%, ఓకే, హీ గెట్స్ 72 రూపీస్ మోర్. హీజ్ మంత్లీ శాలరీ. చూడండి క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద మంత్లీ శాలరీ ఆఫ్ ద ఎంప్లాయీ increased by 2 and 2/3%, he gets 72 rupees more. Okay, 72 rupees more. His monthly salary. ఏం లేదు, అతని పేమెంట్ వచ్చి చూడండి. ఇఫ్ ద మంత్లీ శాలరీ ఆఫ్ అన్ ఎంప్లాయీ ఇంక్రీజ్డ్ బై 2 and 2/3%, అతని పేమెంట్ వచ్చి 100, ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ అనుకుంటే అతని పేమెంట్ 100 రూపీస్ అనుకుంటే అతని పేమెంట్ వచ్చి 2 and 2/3% అనేది ఇంక్రీజ్ అయిపోయింది. 2 and 3/2% అనేది ఇంక్రీజ్ అయిపోయింది. సో ఇంక్రీజ్ అయిపోవడం వల్ల అతనికి ఏం దొరుకుతుంది, 72 రూపీస్ ఎక్స్ట్రా దొరుకుతుంది. సో దీని విలువ ఏమవుతుంది, 72 రూపీస్ ఎక్స్ట్రా దొరుకుతుంది. అర్థమవుతుందా? చూడండి ఫర్ ఎగ్జాంపుల్ అతని పేమెంట్ వచ్చి 100 రూపీస్. 100 రూపీస్ నుంచి అతని పేమెంట్ వచ్చి 100 రూపీస్ పైన 2 and 2/3% అనేది ఇంక్రీజ్ అయిపోయింది, పెరిగింది. సో ఇది పెరగటం వల్ల అతనికి 72 రూపీస్ అనేది ఎక్స్ట్రా దొరుకుతుంది. ఓకే, అయితే 2 and 2/3 విలువ అనేది 70 రూపీస్ డివైడ్ చేస్తుందా? చూడండి ఇది చూడండి 0% పెరిగితే 0 రూపీస్ పెరిగినట్టు. ఓకే, సో 2 and 2/3% పెరిగింది అంటే ఈ 2 and 2/3% అంటే ఈ విలువ 72 రూపీస్ డినోట్ చేస్తుందా? చూడండి డినోట్ చేస్తుందా చేయదా? డినోట్ చేస్తుందా? చూడండి అర్థం చేసుకోండి, చాలా ఈజీ కాన్సెప్ట్ ఇది. ఓకే చూడండి, అయితే దీన్ని 2 and 2/3%ని చేంజ్ చేయండి. 3 to 6 + 2 8/3 ఇంటూ పర్సంటేజ్ పోవాలంటే 100 × 100, అయితే 8/300 చూడండి 300 అనేది ఏంటి, ఒరిజినల్ వాల్యూనా? అంటే అతని పేమెంట్ వచ్చి 300 రూపీస్. ఇప్పుడు ఎంత పెరిగింది, 2 and 2/3% పెరిగింది, 2 and 3/3% పెరిగింది. ఓకే, 2 and 2/3% పెరిగింది. అయితే అంటే ఏం పెరిగింది, 8 రూపీస్ పెరిగింది. దీని వాల్యూ ఎంత, దేని డినోట్ చేస్తుంది, దీని వాల్యూ దేని డినోట్ చేస్తుంది, 8 రూపీసేనా? చూడండి ఇది పెరగడం వల్ల అతని పేమెంట్ వచ్చి 300 రూపీస్ ఉంటుంది. ఇప్పుడు ఏమైంది, 308 రూపీస్ అయింది. ఇప్పుడు 300 ఉంటుంది, 2 and 2/3% పెరగడం వల్ల 308 రూపీస్ పెరిగింది. ఎంత పెరిగింది, 8 రూపీస్ పెరిగింది. ఎంత పెరిగింది, యాక్చువల్గా 72 రూపీస్ పెరిగింది. ఓకే, 8 విలువ 72 రూపీస్ డినోట్ చేస్తుంది. ఓకే, 8 విలువ 72 రూపీస్ డినోట్ చేస్తుంది. 8 1 జా 8 9 జా 1 వాల్యూ 9. యాక్చువల్గా అడిగింది ఏంటి, హిజ్ మంత్లీ శాలరీ ఎంత? యాక్చువల్గా శాలరీ ఎంత, 300 రూపీసేనా? 300 రూపీసేనా? 300 × 9 2700. చూడండి మళ్ళీ చెప్తాను చూడండి, అతని శాలరీ 2 and 2/3 ఇంక్రీజ్ అవ్వడం వల్ల అతనికి 72 రూపీస్ అనేది ఎక్కువ దొరికింది, ఎక్స్ట్రా దొరికింది. సో యాక్చువల్గా 2 and 2/3% ఇంక్రీజ్ అవ్వడం వల్ల అతనికి ఎంత దొరికింది, 72 రూపీస్ అనేది ఎక్స్ట్రా దొరికింది. అయితే 2 and 2/3% అనేది 72 రూపీస్కి ఈక్వల్ అవుతుందా? ఈక్వల్ అవుతుందా అవదా? చూడండి ఇది పెరగడం వల్ల అతనికి ఇది పెరిగింది. సో ఇది పెరగకపోతే ఇది పెరగదు. సో దీని వాల్యూ ఇది అవుతుందా? సో ఇది వాల్యూ ఇది అయినప్పుడు చూడండి 2 and 2/3 వాల్యూ ఇది అయినప్పుడు దీన్ని 2 and 2/3ని చేంజ్ చేస్తే
300. ఓకే, 300 అనేది మెయిన్ వాల్యూని తెలియజేస్తుంది, మెయిన్ వాల్యూని డినోట్ చేస్తుంది. మెయిన్ వాల్యూ అంటే ఏంటి? టోటల్ పేమెంట్. ఇక్కడ టోటల్ పేమెంట్. సో 300 అనేది టోటల్ పేమెంట్. ఫస్ట్ అతనికి 300 రూపీస్ దొరుకుతుంది. ఇప్పుడు ఎంత దొరుకుతుంది? 308 రూపీస్ దొరుకుతుంది. యాక్చువల్గా ఎంత పెరిగింది? 8 రూపీస్ పెరిగింది. 8 రూపీస్ పెరగలేదు, ఇక్కడ ఎంత పెరిగింది? 72 రూపీస్ పెరిగింది. 8 విలువ 72 రూపీస్ అన్నా. ఓకే, 8 విలువ 72 అయినప్పుడు 1 విలువ 9 రూపీస్. 1 విలువ 9 రూపీస్ అయినప్పుడు యాక్చువల్గా అడిగింది అంటే ఈజ్ మంత్లీ శాలరీ. ఈజ్ మంత్లీ శాలరీ ఎంత? 300 రూపీస్ అన్నా. 300 × 9 2700 అన్నా. ఓకే, రాధా స్పెండ్స్ 40% ఆఫ్ హెర్ శాలరీ ఆన్ ఫుడ్. ఓకే, ఫుడ్ పైన 40% అనే శాలరీ అనేది అంటే ఖర్చు చేస్తున్నారు. ఓకే, 20% అను హౌస్ రెంట్, 20% అతని పేమెంట్లో ఉన్న 20% హౌస్ రెంట్ కోసమని ఖర్చు పెడుతున్నారు. 10% క్లాత్స్ కోసమని ఖర్చు పెడుతున్నారు. 10% జర్నీ కోసమని ఖర్చు పెడుతున్నారు. ఇవన్నీ ఖర్చు పెట్టాక ఆమె 1500 రూపీస్ సేవ్ చేస్తున్నారు. ఓకే, ఇవన్నీ ఖర్చు చేసిగా ఆమె దగ్గర మిగిలింది 1500 రూపీస్. అయితే యాక్చువల్గా ఆమె శాలరీ ఎంత? ఓకే, రాధా గారి శాలరీ ఎంత? ఇది క్వశ్చన్. చూడండి, క్వశ్చన్ మళ్ళీ అర్థం చేసుకుని ట్రై చేయండి. చూడండి, క్వశ్చన్ మళ్ళీ అర్థం చేసుకోండి. రాధా స్పెండ్స్ 40% ఆఫ్ శాలరీ ఆన్ ఫుడ్ పైన 40% ఖర్చు చేస్తున్నారు. చూడండి, హౌస్ రెంట్ పైన 20% ఖర్చు చేస్తున్నారు. 10% అనేది క్లాత్స్ పైన ఖర్చు చేస్తున్నారు. 10% జర్నీ కోసమని ఖర్చు చేస్తున్నారు. ఇవన్నీ ఖర్చుగా ఆమె దగ్గర 1500 రూపీస్ అనేది మిగులుతుంది. అయితే శాలరీ ఎంత? చూడండి, ఇలాంటి క్వశ్చన్స్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రిమైనింగ్ ఆఫ్ ద అమౌంట్ అని ఇచ్చాడా, ఎక్కడ రిమైనింగ్ అనే వర్డ్ ఉందా? సో రిమైనింగ్ అనే వర్డ్ లేదంటే ఈజీగా టోటల్ అమౌంట్ని 100 అనుకోండి. టోటల్ అమౌంట్ని 100 అనుకోండి. ఓకే, టోటల్ అమౌంట్ని 100 అనుకోండి. దాంట్లో 40% అనేది ఫుడ్ ఖర్చు పెట్టారు. 40% ఫుడ్కి, 20% హౌస్ రెంట్కి. ఓకే, 20% హౌస్ రెంట్కి, 10% క్లాత్స్కి, 10% క్లాత్స్కి, 10% జర్నీకి. చూడండి, ఎక్కడ కూడా 10% ఆన్ రిమైనింగ్ అమౌంట్ అని లేదు, 20% ఆన్ రిమైనింగ్ అమౌంట్ అని లేదు, 10% ఆన్ రిమైనింగ్ అమౌంట్ లేదు. 10% అంటే టోటల్ అమౌంట్ మీద 10% అని, టోటల్ అమౌంట్ మీద 10% అని, టోటల్ అమౌంట్ మీద 40% అని, టోటల్ అమౌంట్ మీద 20% అని, టోటల్ అమౌంట్ మీద 10% అని. ఓకే, అయితే చూడండి, 100 రూపీస్ అతని శాలరీ అనుకుంటే, ఆమె శాలరీ అనుకుంటే 40 రూపీస్ అనేది ఫుడ్ పైన ఖర్చు పెట్టారు. ఓకే, 20 రూపీస్ అనేది హౌస్ రెంట్ కోసం ఖర్చు పెట్టారు. 10 రూపీస్ అనేది చూడండి 10 క్లాస్ కోసం ఖర్చు పెట్టారు. 10 రూపీస్ అనేది జర్నీ కోసం ఖర్చు పెట్టారు. 100 రూపీస్ పేమెంట్ అనుకుంటే ఇవన్నీ చూడండి, ఇవన్నీ టోటల్గా ఎంత అయింది? 40 + 20 60 + 70 80 రూపీస్. టోటల్గా ఆమె 80 రూపీస్ అనేది ఖర్చు చేశారు. ఆమె యాక్చువల్గా ఎంత మిగిలింది? 8 రూపీస్ ఖర్చు చేసగా 100లో 100 - 80 = 20 రూపీస్. 20 రూపీస్ అనేది ఆవిడికి సేవింగ్ అయింది. 20 రూపీస్ అనేది ఆవిడకి మిగిలింది. సో యాక్చువల్గా 100 రూపీస్లో 20 రూపీస్ మిగిలింది. కానీ 20 రూపీస్ వేళ దేని చూపిస్తుంది? 1500 చూస్తుందా? యాక్చువల్గా ఆమెకి ఎంత మిగులుతుంది? ఎండ్ ఆఫ్ ది మంత్ ఈ సేవింగ్ ఈజ్ 1500. అయితే 20 వాల్యూ 1500 రూపీసా? 20 వాల్యూ 1500. చూడండి, 20 దేంతో పోతుంది? 0 పోతుందా? 2 1 = 275. 1 వాల్యూ 75 రూపీస్. 1 వాల్యూ 75 అయితే మనకి యాక్చువల్గా పేమెంట్ ఎంత అనుకున్నాం? టోటల్ శాలరీ వచ్చి 100 అనుకున్నాం. సో 100 × 75, 75 2 zeros, 75 100. ఇలాంటి క్వశ్చన్స్లో టోటల్ అమౌంట్ని 100 అనుకోండి. రిమైనింగ్ అమౌంట్ అని లేదు కాబట్టి, అనే వర్డ్ లేదు కాబట్టి టోటల్ అమౌంట్ని 100 అనుకోండి. 100 అనుకున్నప్పుడు తన హౌస్ రెంట్ కోసమని చూడండి, ఫుడ్ కోసమని 40 రూపీస్, 20 రూపీస్ హౌస్ రెంట్ కోసము, 10 రూపీస్ క్లాత్స్ కోసము, 10 రూపీస్ జర్నీ కోసము. సో టోటల్ ఖర్చు వచ్చి 80 రూపీస్. అయితే 100 రూపీస్లో 80 ఖర్చు తీసిస్తే అతను మిగిలింది 20 రూపీస్. యాక్చువల్గా సేవింగ్ 20 రూపీస్. 20 రూపీస్ వాల్యూ 1500 డినోట్ చేస్తుంది. అయితే 1 వాల్యూ ఎంత? 1 వాల్యూ 75. యాక్చువల్గా మనం పేమెంట్ వచ్చి 100 రూపీస్ అనుకున్నాం. సో 100 × 75, 75 100. ఈ క్వశ్చన్ చూడండి, ఏ పర్సన్ గేవ్ 20% ఆఫ్ హిజ్ ఇన్కమ్ ఎల్డర్ సన్. ఓకే, ఎల్డర్ సన్కి
ఎల్డర్సన్కి 20 అతని పేమెంట్లో 20% అనేది ఎల్డర్సన్కి ఇస్తున్నారు. 30% అనేది 30% ఆఫ్ రిమైనింగ్ అమౌంట్ 30% చూడండి ఇక్కడ రిమైనింగ్ అనేది మెన్షన్ చేశాడు. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ జాగ్రత్తగా చేయాలి. 30% ఆఫ్ రిమైనింగ్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు యంగర్ సన్. ఓకే, యంగర్ సన్కి ఇచ్చాడు. ఇంకా 10% ఆఫ్ బ్యాలెన్స్, ఇంకా మిగిలిన దాంట్లో 10% ఆఫ్ రిమైనింగ్ అంటే బ్యాలెన్స్లో ట్రస్ట్ డొనేట్ చేశాడు. ఓకే, ట్రస్ట్ డొనేట్ చేశాడు. అయితే అతని దగ్గర 10,080 రూపీస్ అనేది మిగులుతుంది. ఓకే, ఇవన్నీ డొనేట్ చేయగా అతని దగ్గర 10,080 రూపీస్ అనేది మిగులుతుంది. అయితే అతను మంత్లీ ఇన్కమ్ ఎంత చూడండి. మళ్ళీ క్వశ్చన్ చెప్తాను చూడండి. ఏ పర్సన్ గేవ్ 20% ఆఫ్ హిజ్ ఇన్కమ్ ఎల్డర్సన్. ఓకే, 20% హిజ్ ఇన్కమ్ టు గివ్ ఎల్డర్సన్. ఓకే, ఎల్డర్సన్కి 20% అనేది అతని పేమెంట్లో 20% అనేది ఎల్డర్సన్కి ఇస్తున్నాడు. ఓకే, 30% ఆఫ్ రిమైనింగ్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు యంగర్ సన్. 30% ఆఫ్ రిమైనింగ్ అమౌంట్ యంగర్ సన్కి ఇస్తున్నాడు. ఇంకా 10% ఆఫ్ రిమైనింగ్ అమౌంట్ 10% ఆఫ్ బ్యాలెన్స్ ట్రస్ట్కి డొనేట్ చేస్తున్నాడు. ఓకే, అయితే ఇవన్నీ చేయగా అతని దగ్గర హీ లెఫ్ట్ అతని దగ్గర 10,080 రూపీస్ అనేది అతని దగ్గర మిగులుతుంది. అయితే అతని యొక్క ఇన్కమ్ ఎంత చూడండి. ఇది క్వశ్చన్ చూడండి. ఇలాంటి క్వశ్చన్స్లో మనం ఫస్ట్ చేయాల్సింది 20%ని 30%, 10%ని చేంజ్ చేసుకోండి. చూడండి, 20% అంటే ఎంత? 20% అంటే ఎంత? 20% ఈక్వల్ టు 1/5. ఓకే, 30% అంటే ఎంత? 30% ఈక్వల్ టు 3/10. 30% 3/10. 10% ఈక్వల్ 1/10. అయితే టోటల్ అమౌంట్ చూడండి. టోటల్ అమౌంట్ని దీని యొక్క ఎల్సిఎంని టోటల్ అమౌంట్ అనుకోండి. అన్నిటికన్నా ఈజీ మెథడ్. దీని యొక్క ఎల్సిఎంని టోటల్ అమౌంట్ అనుకోండి. లేదు అంటే 100ని మనకు తెలిసింది 100ని టోటల్ అమౌంట్ అనుకోండి. చూడండి, 100 రూపీస్ అనుకోండి. 100 రూపీస్ అనుకుంటే చూడండి, 100 రూపీస్ అనుకుంటే అతను 20 రూపీస్ అనేది ఎల్డర్సన్కి ఇస్తున్నాడు. చూడండి, 100లో 20% అంటే 20 రూపీస్ ఈ ఎల్డర్సన్కి ఇస్తున్నాడు. అతని దగ్గర ఎంత మిగులుతుంది? 20 రూపీస్ అతను ఎల్డర్సన్కి ఇస్తుంటే అతను ఎంత మిగులుతుంది? అతని దగ్గర మిగిలింది 80 రూపీస్. 20 రూపీస్ ఎల్డర్సన్కి ఇస్తుంటే అతని దగ్గర మిగిలిందంతా 80 రూపీస్. ఓకే, అయితే చూడండి 80 రూపీస్ అతని దగ్గర మిగిలింది 80 రూపీస్. ఇంకా చూడండి 80 రూపీస్లో 30% రిమైనింగ్ అమౌంట్ యంగర్ సన్. దీంట్లో 30% యంగర్ సన్కి ఇస్తున్నాడు. చూడండి, 30% 80కి 30% ఎంత? 24 రూపీసేనా? 24ఏనా? చూడండి, 80కి 30% 24ఏనా? చూడండి, 80 30%. ఈ 2 సున్నాలకి 2 సున్నా 24. ఓకే, చూడండి 80 రూపీస్ 24 రూపీస్. అయితే 80లో 24 తీస్తే ఎంత? 80లో 24 తీయండి ఎంత? 56ఏనా? చూడండి, రిమైనింగ్ అమౌంట్ 56 రూపీస్లో 10% బ్యాలెన్స్ అనేది ట్రస్ట్కి డొనేట్ చేస్తాడు. దీంట్లో 10% అంటే ఎంత అవుతుంది? 5.6 రూపీస్. చూడండి, 5.6 రూపీస్ పాయింట్లో వస్తుంది కాబట్టి చూడండి ఇంకా ఈజీగా చేయడానికి చూడండి 100ని ఇంకొక 0 ఎక్స్ట్రా వేసుకోండి. ఇక్కడ 0 వేసుకోండి, ఇక్కడ 0 వేసుకోండి. చూసారా, 100లో 20% ఇస్తే 800 మిగిలింది. 800లో 30% ఇస్తే 240 రూపీస్ ఇస్తే అతని దగ్గర 560 రూపీస్ మిగిలింది. ఓకే, 560లో 10% ట్రస్ట్కి డొనేట్ చేస్తే అంటే 10% అంటే 56 రూపీస్ ట్రస్ట్కి డొనేట్ చేస్తే అతని దగ్గర ఎంత మిగులుతుంది? 50405. చూడండి, 504 రూపీస్ అనేది అతని దగ్గర మిగులుతుంది. ఓకే, 1000 రూపీస్ పేమెంట్ అనుకుంటే అతను అన్ని డొనేట్ చేయగా 20%, 30%, 10% డొనేట్ చేయగా అతని దగ్గర మిగిలింది 504 రూపీస్. ఓకే, 504 దేన్ని సూచిస్తుంది? 10,080 రూపీస్ని చూస్తుందా? 504 రూపీస్ 10,080 రూపీస్ని చూస్తుందా? 10,080 రూపీస్ డినోట్ చేస్తుందా? అయితే 5 1 జా 5 2 జా అంటే 1 వాల్యూ ఈక్వల్ టు 20 రూపీస్. యాక్చువల్గా అమౌంట్ ఎంత అనుకున్నాం? 1000 రూపీస్ అనుకున్నామా? చూడండి, 1000 రూపీస్ అనుకున్నామా? 1 వాల్యూ 20 అయితే 1000 వాల్యూ ఎంత అవుతుంది? 20,000. 23 zeros 20,000. చూడండి, మళ్ళీ చెప్తాను చూడండి. ఇలాంటి క్వశ్చన్ చేయడానికి టోటల్ అమౌంట్ని 100 అనుకోండి. ఓకే, మనం పాయింట్స్లో వస్తుంది కాబట్టి 100 అనుకున్నా మీకు వస్తుంది. పాయింట్స్లో వస్తుందని చెప్పేసి మనం ఇక్కడ 1 0 ఎక్స్ట్రా వేసుకుని 1000 అనుకున్నాం. ఓకే, లేదంటే ఎల్సిఎం వీటి యొక్క ఎల్సిఎంను కూడా మనం టోటల్ అమౌంట్గా అనుకోవచ్చు.
ఓకే, టోటల్ అమౌంట్ని 1000 అనుకున్నాం. 1000లో 20% అనేది ఎల్డర్ సన్కి డొనేట్ చేయగా అతనికి మిగులుతుంది 800 రూపీస్. 800లో 30% యంగర్ సన్కి డొనేట్ చేయగా అతని దగ్గర మిగులుతుంది 240 రూపీస్. యంగర్ సన్కి 30% అంటే 240 రూపీస్ యంగర్ సన్కి ఇవ్వగా అతని దగ్గర మిగులుతుంది 560 రూపీస్. 560లో 10% ట్రస్ట్కి డొనేట్ చేస్తున్నాడు. సో ట్రస్ట్కి డొనేట్ చేయగా 10% 56 రూపీస్ ట్రస్ట్కి డొనేట్ చేయగా అతని దగ్గర మిగులుతుంది 504 రూపీస్. 500 రూపీస్ 4 రూపీస్ వాల్యూ 10,80 రూపీస్. ఓకే, ఈ లెఫ్ట్ విత్ 1000. చూడండి, ఇతనికి 504 రూపీస్ మిగిలింది. యాక్చువల్గా ఇతనికి మిగిలింది ఎంత? 10,080 రూపీస్. అయితే ఈ వాల్యూ దీన్ని చూపిస్తుంది. 1 = 20, 1 యూనిట్ = 20 రూపీస్. చూడండి, యాక్చువల్ పేమెంట్ ఎంత అనుకున్నాం? 1000 రూపీస్. 1000 × 20,000. నెక్స్ట్ కొంచెం చూడండి, రాంబాబు డొనేటెడ్ 3% ఆఫ్ హిజ్ ఇన్కమ్ టు చారిటీ. 12% of rest income in bank. Now he has 12,804 rupees. ఓకే, అయితే ఇన్కమ్ ఎంత? యాక్చువల్గా ఇన్కమ్ ఎంత చూడండి, క్వశ్చన్ ఏం లేదు. 3% అతని అమౌంట్లో 3% అనేది అతను చార్టీకి డొనేట్ చేస్తున్నాడు. ఓకే, మిగిలిన అమౌంట్లో రిమైనింగ్ అమౌంట్లో చూడండి, రెస్ట్ అమౌంట్లో రిమైనింగ్ అమౌంట్ ఈ వర్డ్ అనేది పర్టికులర్గా ఇస్తాడు క్వశ్చన్లో. ఓకే, అలాంటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలి. 12% ఆఫ్ ద రిమైనింగ్ అమౌంట్, 12% ఆఫ్ రిమైనింగ్ అమౌంట్ హీజ్ సేవింగ్ ఇన్ బ్యాంక్. ఓకే, బ్యాంక్లో సేవ్ చేస్తున్నాడు. అయితే సేవ్ చేయగా అతని దగ్గర వచ్చిన మిగిలిన అమౌంట్ వచ్చి 12,804 రూపీస్. ఓకే, అతని దగ్గర మిగిలిన అమౌంట్ 12,804 రూపీస్. అయితే యాక్చువల్గా అతని ఇన్కమ్ ఎంత? ఇది క్వశ్చన్. ఓకే, చూడండి, 3% అనేది చారిటీకి డొనేట్ చేస్తున్నాడు. 12% అనేది బ్యాంక్లో సేవ్ చేస్తున్నాడు. ఓకే, 12% ఆఫ్ రిమైనింగ్ అమౌంట్ బ్యాంక్లో సేవ్ చేస్తున్నాడు. అయితే అతని దగ్గర ఇంకా మిగిలింది 12,804 రూపీస్. 12,804 రూపీస్. ఓకే, అయితే యాక్చువల్గా ఇన్కమ్ ఎంత? ఇది క్వశ్చన్. చూడండి, టోటల్ ఇన్కమ్ని ఎలా 100 రూపీస్ అనుకోండి. ఓకే, మనం ఈజీగా చేయడానికి 100 రూపీస్ అనుకోండి. లేదు, టోటల్ ఇన్కమ్ని ఎక్స్ అనుకోండి. ఎక్స్ అనుకుని కూడా ఈజీగా చేయొచ్చు. ఇలాంటి టోటల్ అమౌంట్ని ఎక్స్ అనుకోండి. ఓకే, టోటల్ అమౌంట్ని ఎక్స్ అనుకోండి. ఎక్స్లో 3% అనేది చార్టీకి డొనేట్ చేశాడు. అయితే మిగిలింది ఎంత? 97%. చూడండి, 97%. 97% ఆఫ్ టోటల్ అమౌంట్. చూడండి, రిమైనింగ్ అమౌంట్ 12% అతను బ్యాంక్లో సేవ్ చేస్తాడు. ఇంకెంత మిగిలింది? 88%. చూడండి, ఇక్కడ అర్థం చేసుకోండి. యాక్చువల్ అమౌంట్ని ఎక్స్ అనుకోండి. ఎక్స్లో 3% అనేది చార్టీకి డొనేట్ చేశాడు. అయితే మిగిలిన ఎంత? 97%. చూడండి, మిగిలిన రిమైనింగ్ అమౌంట్లో 12% అనేది బ్యాంక్లో సేవ్ చేశాడు. అయితే మిగిలిన ఎంత? 88%. 100 - 12% 88%. చూడండి, ఓకే, 88%. అయితే ఈ మొత్తం మిగిలిన బ్యాలెన్స్, యాక్చువల్గా మిగిలిన బ్యాలెన్స్ ఎంత? 12,804 రూపీస్. ఓకే, ఈ వాల్యూ దీన్ని డొనేట్ చేస్తుందా? ఈ వాల్యూని దీన్ని ఈక్వల్ చేయొచ్చా? చూడండి, ఇది ఏం పోతుంది? చూడండి, ఎక్స్ వాల్యూ అనేది టోటల్ అమౌంట్. చూడండి, ఏది పోతుంది? 11th పోతుందా? 11 8 జా. ఓకే, 11 8 జా, 11 1 జా, 11 1 జా 18, 11 1 జా 18, 70, 11 6 జా, 11 6 జా 66, 4 4, 11 4 జా. ఓకే, 8 ఉంది. 8 ఇంకేం దేంతో పోతుంది? 2తో పోతుందా? 4తో పోతుంది. 4 2 64 ఉంది. లాస్ట్ టూ డిజిట్స్ 4తో పోతుంది. సో టోటల్ వాల్యూ 4తో పోతుంది. ఇది మీకు తెలుసు కదా ఈ కాన్సెప్ట్. లాస్ట్ 2 డిజిట్స్ 4తో పోతే టోటల్ నెంబర్ 4తో పోతుంది. సో 4తో పోతుందా? 4 2 జా 8, 4 3 జా 12, 4 2 జా 8, 36, 4 9 జా 4 1 జా. ఓకే, చూడండి, 91తో పోతుందా? 91 ఎంత? చూడండి, 3 ఉంది. చూడండి, 97 ఉంది. 7 3 జా 21. సో 1 1. చూడండి, వాల్యూ పోతుందా? 3. అర్థమైందా? ఇక్కడ ఇంకేం మిగిలింది? ఇక్కడ 2 మిగిలింది. ఓకే, ఇక్కడ 2 మిగిలింది. ఇంకేం మిగిలింది? 2 1 జా 250 జా 500. 50 × 100 5000 = 300. 3 × 50 × 100. ఓకే, 3 5 జా 15. ఎన్ని సున్నాలు? 1 2 3. టోటల్ శాలరీ వచ్చి 15,000. చాలా ఈజీ మెథడ్ ఇది. ఓకే, మీకు ఏదైనా క్వశ్చన్లో ఇబ్బంది పెడుతుంటే, ఏదైనా మెథడ్ మీకు అంటే ఎలాంటి క్వశ్చన్ ఇబ్బంది పెడుతుంటే ఈ మెథడ్ మీరు చేయవచ్చు. చాలా ఈజీ మెథడ్ ఇది. ఓకే, టోటల్ అమౌంట్ని ఎక్స్ అనుకోండి. ఎక్స్ అనుకోగా అతను డొనేట్ చేస్తే 3% డొనేట్ చేశాడు. ఓకే, అన్ని క్వశ్చన్స్ ఒకే మోడల్లో చేయడం కన్నా కొన్ని క్వశ్చన్స్ వేరే డిఫరెంట్ మోడల్ చేయడం బెటర్ అని చెప్పి నేను ఈ మోడల్ చెప్పడం జరుగుతుంది. లేదంటే 100 అనుకుని మనం చేయొచ్చు, లేదా వీటిని చేంజ్ చేసుకుని ఎల్సిఎం తీసుకుని దాన్ని అమౌంట్ అనుకుని అలా కూడా చేయొచ్చు. ఓకే, చూడండి, ఈ మెథడ్ వచ్చి ఈజీ మెథడ్. ఈ క్వశ్చన్కి ఈజీ మెథడ్. టోటల్ అమౌంట్ని ఎక్స్ అనుకోండి. ఓకే, ఎక్స్ అనుకుంటే
టోటల్ అమౌంట్ ఎక్స్ అనుకోండి, ఎక్స్ అనుకుంటే దాంట్లో 3% అనేది అతను చారిటీకి డొనేట్ చేస్తున్నాడు. 3% చారిటీకి డొనేట్ చేస్తే అతని దగ్గర ఎంత అమౌంట్ మిగులుతుంది? 97% మిగులుతుంది. ఈ మిగిలిన అమౌంట్లో రిమైనింగ్ అమౌంట్ చూడండి, రిమైనింగ్ అమౌంట్ అని మెన్షన్ చేస్తాడు. సో రిమైనింగ్ అమౌంట్లో 12% అనేది అతను బ్యాంకులో సేవ్ చేస్తున్నాడు. 12% సేవ్ చేస్తుంటే ఇంకా రిమైనింగ్ అమౌంట్లో ఎంత మిగులుతుంది? 88% మిగులుతుందా? సో ఈ టోటల్ వాల్యూ అనేది రిమైనింగ్ అమౌంట్ అనేది దేన్ని యాక్చువల్గా చూపిస్తుంది? 12,804 రూపీస్ చూస్తుందా? ఓకే, 12,804 రూపీస్ని చూస్తుందా? అయితే 12,804 రూపీస్ని చూపించినప్పుడు చూడండి, ఈ వాల్యూ ఈక్వల్ చేస్తే చూడండి టోటల్ అమౌంట్ వచ్చేస్తుందా? ఎక్స్ వాల్యూ వచ్చేస్తుందా? అర్థమైందా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ మ్యాన్ స్పెండ్స్ 75% ఆఫ్ హిజ్ ఇన్కమ్. ఓకే, స్పెండ్స్ 75% ఆఫ్ హిజ్ ఇన్కమ్. హిజ్ ఇన్కమ్ ఇంక్రీజ్డ్ బై 20%. ఓకే, అండ్ హిజ్ ఎక్స్పెండిచర్ అతని ఖర్చు ఇన్కమ్ శాలరీ ఎక్స్పెండిచర్ ఖర్చు ఇంక్రీజ్డ్ బై 10%. ఇది 20%, ఎక్స్పెండిచర్ 10%. ఈ సేవింగ్ ఇంక్రీజ్డ్ బై అతని సేవింగ్ ఎంత పెరిగింది? ఎంత శాతం పెరిగింది? అది క్వశ్చన్. ఫస్ట్ చూడండి, 75%ని చేంజ్ చేసుకోండి. 75%ని చేంజ్ చేసుకోండి. ఎంత? 3/4 అయినా? చూడండి, 75% అంటే 3/4 చూడండి, మళ్ళీ చెప్తుంది. 75% అంటే 75/100. 75/100 అయినా? పర్సంటేజ్ పోతే 100 అయినా? ఓకే, 25 3 25 4 సో 3/4. ఓకే, 3/4 ఎలా వచ్చిందంటే ఇలా వచ్చింది. ఓకే, 75% అంటే 3/4. అయితే చూడండి, 4 దేన్ని డినోట్ చేస్తుంది? ఇక్కడ 4 అతని శాలరీ డినోట్ చేస్తుందా? మెయిన్ ఒరిజినల్ వాల్యూని డినోట్ చేస్తుందా? అయితే చూడండి, అతని శాలరీ వచ్చి 4. ఓకే, అతని ఖర్చు వచ్చి 3 రూపీస్. చూడండి, 75% 4 యొక్క 75% 3 అయినా? అయితే 4లో 3 రూపీస్ అతను ఖర్చు చేస్తున్నారా? చూడండి, 75% ఖర్చు చేస్తున్నారా అంటే 75% 3 డినోట్ చేస్తుందా? అయితే 4లో 3 రూపీస్ అతను ఖర్చు చేస్తున్నారా? చూడండి, 4లో 3 రూపీస్ ఖర్చు చేస్తున్నారు. అతని సేవింగ్ ఎంత? 1 రూపీసా? చూడండి, 4 రూపీస్ టోటల్ పేమెంట్ అయితే 75% ఈక్వల్ టు 3/4. అంటే 4లో 3 రూపీస్ అతను ఖర్చు చేస్తున్నారు. ఓకే, అయితే అతని దగ్గర సేవింగ్ ఎంత? 1 రూపీసా? చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 400 రూపీస్ అతని పేమెంట్ అనుకోండి. ఓకే, 300 రూపీస్ అతని యొక్క ఖర్చు అనుకోండి, ఎక్స్పెండిచర్. అతని శాలరీ చూడండి, అతని టోటల్ శాలరీ. ఓకే, 400 రూపీస్ అతని టోటల్ శాలరీ, 300 రూపీస్ అనేది ఎక్స్పెండిచర్. అతను ఎంత సేవ్ చేస్తున్నారు? ఎంత మిగులుతుంది? 100 రూపీస్ మిగులుతుందా? అతని సేవింగ్ 100 రూపీసా? చూడండి, సేవింగ్ 100 రూపీసా? ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నాడు? అతని యొక్క ఇన్కమ్ వచ్చి 20% పెరిగింది. ఓకే, 20% పెరిగింది. 400 రూపీస్ ఉంటుంది, 20% పెరిగింది. ఇప్పుడు ఇన్కమ్ ఫస్ట్ మంత్ 400 వచ్చింది, ఇప్పుడు 400 రావట్లేదు, 20% పెరిగింది. 20% అంటే ఎంత? చూడండి, 20% అంటే ఎంత? 20 అంటే 1/5. ఓకే, దీనికి 1/5 అనేది పెరిగింది. లేదంటే 20 × 40 80 రూపీస్ పెరిగింది. ఓకే, అలా డైరెక్ట్గా చేయొచ్చు. లేదంటే 20 రూపీస్ని చేంజ్ చేసుకోండి. 1/5 అంటే 5 1 5 80 ఓకే, 80 రూపీస్ మిగిలింది, 80 రూపీస్ పెరిగింది. సో ఇప్పుడు పేమెంట్ ఎంత? 480 రూపీసా? ఓకే, చూడండి, అతను ఎక్స్పెండిచర్ వచ్చి 10% మాత్రం పెరిగింది. అయితే ఎక్స్పెండిచర్ 300 రూపీస్ 10% పెరిగింది అంటే 30 రూపీస్ పెరిగిందా? ఇప్పుడు ఎక్స్పెండిచర్ వచ్చి 330 రూపీస్. ఓకే, ఫస్ట్ 400 ఇప్పుడు 30% పెరిగింది, 20% పెరిగింది 480. ఫస్ట్ 300 ఇప్పుడు 10% పెరిగింది 330. అయితే ఫస్ట్ సేవింగ్ వచ్చి 100, ఇప్పుడు ఎంత? 480 - 330 ఎంత? చూడండి, 0 0 8 3 5 4 - 1 1 4 - 3 1. చూడండి, ఫస్ట్ 100 రూపీస్ సేవింగ్ చేస్తుంటే ఇప్పుడు ఎంత సేవ్ చేస్తున్నాడు? 150 రూపీస్ సేవ్ చేస్తున్నాడు. అడిగింది ఏంటి? ఈ సేవింగ్ ఇంక్రీజ్డ్ బై ఎంత పెరిగింది? ఇంక్రీజ్డ్ బై హౌ మచ్ పర్సంటేజ్ ఎంత పెరిగిందంటే 50 రూపీస్ పెరిగింది. ఓకే, చూడండి, ఎంత పెరిగిందంటే 50 రూపీస్ పెరిగింది. కానీ యాక్చువల్గా ఎంత పర్సంటేజ్ పెరిగింది? 50 రూపీస్ పెరిగింది 100 పైన, 100 పైన ఎంత? 100 మీద అయితే ఎంత పెరిగిందో అదే కదా పర్సంటేజ్. సో ఫస్ట్ 100 రూపీస్ దొరుకుతుంది, ఇప్పుడు 150 రూపీస్ అతను సేవ్ చేస్తున్నారు. ఫస్ట్ 100 రూపీస్ సేవ్ చేస్తుంటారు, ఇప్పుడు 150 సేవ్ చేస్తున్నారు. ఎంత పర్సంటేజ్ పెరిగింది? 50% పెరిగింది. చూడండి, 50% పెరిగింది. సో ఆన్సర్ వచ్చి 50%. చూడండి, అవుట్ ఆఫ్ ఇస్ టోటల్ ఇన్కమ్ మిస్టర్ కపూర్ స్పెండ్స్ 20% ఆఫ్
హౌస్ రెంట్. ఓకే, హౌస్ రెంట్ పైన 20% ఖర్చు చేస్తున్నారు. చూడండి 70% ఆఫ్ రిమైనింగ్ ఆన్ ఫుడ్. ఓకే, అయితే హీ సేవ్స్ 1800 ఫర్ మంత్. ఓకే, టోటల్ ఇన్కమ్ ఎంత? ఇది క్వశ్చన్. చూడండి, ఏం లేదు, అవుట్ ఆఫ్ టోటల్ ఇన్కంలో 20% హీ స్పెండ్స్ 20% ఆన్ హౌస్ రెంట్. హౌస్ రెంట్ కోసమని 20% అనేది ఖర్చు చేస్తున్నారు. మిగిలిన అమౌంట్లో చూడండి 70% ఆఫ్ ద రిమైనింగ్. ఓకే, 70% ఆఫ్ ద రిమైనింగ్ రెస్ట్. ఓకే, 70% ఆఫ్ ద రిమైనింగ్ అమౌంట్ ఫుడ్ కోసం ఖర్చు చేస్తున్నారు. సరేనా? అయితే హీ సేవ్స్ 1800 రూపీస్ ఫర్ మంత్. అయితే ఈ ఖర్చేగా అతను 1800 ఫర్ మంత్ అనేది సేవ్ చేస్తున్నారు. అయితే టోటల్ ఇన్కమ్ ఎంత? చూడండి, ఈ క్వశ్చన్ చేయడానికి చాలా విధాలుగా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ ఇన్కమ్ని 100 అనుకోండి. ఓకే, టోటల్ ఇన్కమ్ని 100 అనుకున్నాక 20% అతను హౌస్ రెంట్ కోసం ఖర్చు చేస్తున్నారు. 20% హౌస్ రెంట్ కోసం ఖర్చు చేస్తున్నారు. ఇంకెంత మిగిలింది? 80% మిగిలిందా? చూడండి, 20% 100లో 20% హౌస్ రెంట్ కోసం ఖర్చు చేస్తుంటే అతనికి 80 రూపీస్ ఇంకా మిగిలింది. ఓకే, 80 రూపీస్లో 70% ఆఫ్ రెస్ట్ అండ్ ఫుడ్ కోసము 70% ఖర్చు చేస్తున్నారు. అంటే 70% ఎంత? దీనికి 70% ఎంత? దీనికి 70% ఎంత? 56ఏనా? చూడండి, 70% అంటే 56ఏనా? 80లో 56 చేస్తే 50 ఓకే, చూడండి 80%లో చూడండి ఫస్ట్ యాక్చువల్గా లెట్ అనుకోండి. లెట్ టోటల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు 100 రూపీస్ అనుకోండి. టోటల్ ఇన్కమ్ 100 రూపీస్ అనుకోండి. ఓకే, 100 రూపీస్ అనుకోండి. 100 రూపీస్లో 20% అనేది హౌస్ రెంట్ కోసం ఖర్చు చేస్తున్నారు. ఓకే, 20% హౌస్ రెంట్ ఖర్చు, మిగిలినంత 80 రూపీస్. 80 రూపీస్లో 70% అనేది 70% ఆఫ్ రెస్ట్. ఓకే, 70% మిగిలిన దాంట్లో 70% అనేది అతను ఫుడ్ కోసం ఖర్చు చేస్తున్నారు. ఓకే, 70% ఫుడ్ కోసం ఖర్చు చేస్తున్నారు. 70% అంటే 80కి 70% అంటే ఎంత? 80కి 70% ఎంత? చూడండి, ఇది 80కి 70%. చూడండి, 80కి 10% ఎంత? 10% 80నా? 7% ఎంత? ఇంటూ 7 56ఏనా? అర్థమైందా? చూడండి, 80కి 10% ఈక్వల్ టు 8. అలాంటప్పుడు మనకి ఎంత కావాలి? 70% కావాలి. ఇంటూ 7 అర్థమైందా? లేదంటే డైరెక్ట్గా వేయచ్చు. 80% ఇంటూ 70%. ఈ 2 సున్నాలకి 2 సున్నాలు పోతుంది. ఆన్సర్ వచ్చి 56. ఓకే, మీకు అర్థమైందా? చూడండి, 80కి 70% అంటే 56. 50% అంటే 50% ఆన్ ఫుడ్ కోసం ఖర్చు చేస్తుంటే అతను మిగిలింది ఎంత? 24. యాక్చువల్గా అతనికి ఎంత మిగులుతుంది? 800 రూపీస్. 1800ని. ఓకే, 24 చూడండి దేంతో పోతుంది? చూడండి, దీంతో పోతుంది. 12తో పోతుందా? 12 2 12 15 180. ఓకే, 12 15 180. 0 2 1 275. ఓకే, 1 వాల్యూ 75. యాక్చువల్గా మనం ఇన్కమ్ని 100 అనుకున్నాం. సో 100 రూపీస్ అనుకున్నాం. 100 ఇంటూ 75 ఎంత? 7500. అర్థమైందా? చూడండి, ఇదే క్వశ్చన్ని అర్థమైందా? చూడండి, ఏం లేదు, ఇక్కడ 100 రూపీస్ ఇన్కమ్ అనుకున్నాం. 100 రూపీస్లో 20 రూపీస్ 20% అతను హౌస్ రెంట్ కోసం ఖర్చు చేస్తున్నారు. మిగిలిన ఎంత? 80 రూపీసేనా? చూడండి, 80 రూపీస్లో అతను 70% వచ్చి ఫుడ్ కోసం ఖర్చు చేస్తున్నారు. చూడండి, 80 రూపీస్లో 70% అనేది ఫుడ్ కోసం ఖర్చు చేస్తున్నారు. మిగిలిన ఎంత? 24 రూపీసేనా? యాక్చువల్గా మిగిలింది ఎంత? 1800 రూపీసా? సో 24 విలువ 1800. 1 విలువ 75. యాక్చువల్గా ఇన్కమ్ మనం 100 అనుకున్నాం. సో 100 విలువ 7500. అర్థమైందా? లేదు, చూడండి వేరేలా కూడా చేయొచ్చు. చూడండి, టోటల్ ఇన్కమ్ని ఎక్స్ అనుకోండి. దాంట్లో 20% హౌస్ రెంట్కి మిగిలింది ఎంత? 80%. చూడండి, మిగిలిన అమౌంట్ 80%. దీని అమౌంట్లో 70% ఫుడ్కి ఇచ్చారు. మిగిలింది ఎంత? 30%. యాక్చువల్గా మనకి మొత్తం మిగిలిన అమౌంట్ ఇది. మిగిలిన అమౌంట్ మనకి ఏంటి? 1800. దీని విలువ 1800. ఓకే, చూడండి, ఈ 2 జీరోలకి 2 జీరోలు పోతున్నాయా? ఇంకేది పోతుంది? 4 2 425. ఓకే, చూడండి, ఇంకేది పోతుంది? 3 ఇంటూ 2 6 6 1 6 3 300. 300 ఇంటూ 25 ఇంటూ 3 7500. ఫ్రెండ్స్, నెక్స్ట్ కొంచెం చూడండి. ఆఫ్టర్ 20% ఇంక్రీజ్ ఏ మ్యాన్ శాలరీ బికమ్స్ 24,000. హిజ్ ప్రీవియస్ శాలరీ ఎంత? ఓకే, ఇది క్వశ్చన్. చూడండి, ఆఫ్టర్ 20% ఇంక్రీజ్ ఏ మ్యాన్ శాలరీ బికమ్స్ 24,000 రూపీస్.
24,000 రూపీస్. హిజ్ ప్రీవియస్ శాలరీ ఎంత? చూడండి, అతని పేమెంట్ వచ్చి ఫస్ట్ కన్నా ఇప్పుడు 20% పెరిగింది. అయితే 20% పెరగడం వల్ల ఇప్పుడు అతని పేమెంట్ వచ్చి 24,000. టోటల్ ఎంతో కొంత ఉంది. అతని పేమెంట్ పైన 20% పెరగడం వల్ల ఇతని పేమెంట్ వచ్చి ఇప్పుడు పేమెంట్ వచ్చి 24,000. ఓకే, అయితే హిజ్ ప్రీవియస్ శాలరీ ఎంత? ముందు అతని శాలరీ ఎంత? ఇది క్వశ్చన్. సరేనా? చూడండి, ఇలాంటి క్వశ్చన్ చేయడానికి చాలా ఈజీ మెథడ్. చూడండి, 20% ఈక్వల్ టు 1/5. అంతేనా? ఫస్ట్ పేమెంట్ వచ్చి 5 రూపీస్. అతనికి ఇప్పుడు పేమెంట్ వచ్చి 1 రూపీ పెరిగింది. ఓకే, 20% పెరిగింది అంటే 1 రూపీ పెరిగింది. అంటే ఇప్పుడు పేమెంట్ వచ్చి 6 రూపీస్. యాక్చువల్ ఫస్ట్ పేమెంట్ ఎంత? 5 రూపీస్. ఇప్పుడు పేమెంట్ వచ్చి 6 రూపీస్. ఓకే, అర్థమైందా? చూడండి, 20% విలువ 1/5. 5 అనేది యాక్చువల్ ఒరిజినల్ వాల్యూ. యాక్చువల్గా అతని పేమెంట్ వచ్చి 5 రూపీస్. ఇప్పుడు 1 రూపీ పెరిగింది. ఇప్పుడు 6 రూపీస్ అయింది. ఓకే, 20% పెరిగింది, 6 రూపీస్ అయింది. కానీ యాక్చువల్గా 6 రూపీస్ వాల్యూ దేన్ని డినోట్ చేస్తుంది? 24,000. ఎందుకంటే ఇప్పుడు పేమెంట్ వచ్చి 24,000. అంతేనా? ఫస్ట్ 5 రూపీస్ దొరికేది ఇప్పుడు అతని పేమెంట్ వచ్చి 6 రూపీస్ అయింది. 6 రూపీస్ వాల్యూ ఈక్వల్ టు 24,000. ఓకే, 6 రూపీస్ వాల్యూ 24,000. 6 రూపీస్ వాల్యూ 24,000. 6 1 జా 6, 6 4 జా 24, 4,000 రూపీస్. 1 వాల్యూ 4,000 రూపీస్. 5 వాల్యూ ఎంత? 5 × 4 20,000 రూపీస్. ఓకే, యాక్చువల్గా ప్రీవియస్ పేమెంట్ ఎంత? 20,000 రూపీస్. ఓకే, 20,000 రూపీస్ ప్రీవియస్ పేమెంట్ అయితే దాంట్లో 20% పెరగడం వల్ల అతనికి 24,000 దొరుకుతుంది. ఓకేనా? 20% చూడండి, 20,000 20% 4,000, 24,000. అర్థమైందా? వేరేలా కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అతని పేమెంట్ వచ్చి 100 రూపీస్. అతని పేమెంట్ వచ్చి ఫస్ట్ 100 రూపీస్. ఓకే, ఇప్పుడు 20% పెరిగింది. అయితే ఇప్పుడు పేమెంట్ వచ్చి 120 రూపీస్. అంతేనా? యాక్చువల్గా ఈ 120 రూపీస్ కాదు, ఇది దేన్ని చూస్తుంది? 24,000 డినోట్ చేస్తుందా? 24,000 ఏమో. 120 వాల్యూ 24,000 అవుతుందా? 121 జా 122 జా 200 ఏనా? 1 విలువ 200. యాక్చువల్గా ఫస్ట్ పేమెంట్ ఎంత? ప్రీవియస్ పేమెంట్ ఎంత? 100 రూపీస్ అయినా. ఇప్పుడు 20% పెరిగి 120 రూపీస్ అయింది కదా. ఫస్ట్ పేమెంట్ ఎంత? 100 రూపీస్ అయినా. సో 1 వాల్యూ 200 అయినప్పుడు 100 వాల్యూ ఎంత అవుతుంది? 100 × 200. ఎన్ని సున్నాలు, ఎన్ని జీరోస్? 1 2 3 4 జీరోస్. 0 0 0 0. 2 × 1 2. చూడండి, టోటల్ వచ్చి పేమెంట్ ఎంత? ఇప్పుడు అతనికి ఫస్ట్ పేమెంట్ ఎంత? 20,000 రూపీస్. ఓకే, అర్థమైందా? క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఏ సేవ్స్ 20% ఆఫ్ హిస్ శాలరీ, 20% ఆఫ్ హిస్ మంత్లీ శాలరీ. ఓకే, ఏ సేవ్స్, చూడండి, ఏ అనేది 20% ఆఫ్ హిస్ మంత్లీ శాలరీని సేవ్ చేస్తుంది. ఓకే, మంత్లీ శాలరీని సేవ్ చేస్తుంది. ఓకే, అయితే ఇఫ్ ఈజ్ మంత్లీ ఎక్స్పెండిచర్ ఈజ్ 6,000, అతని ఖర్చు వచ్చి 6,000. అయితే దెన్ మంత్లీ సేవింగ్ ఎంత? ఇది క్వశ్చన్. చూడండి, ఏ సేవ్స్ 20% ఆఫ్ ఈజ్ మంత్లీ శాలరీ. చూడండి, ఇలాంటి క్వశ్చన్ని ఈజీగా చేయడానికి 20%ని చేంజ్ చేసుకోండి. ఫస్ట్ చేయాల్సింది 20%ని సేవ్ చేసుకోండి, చేంజ్ చేసుకోండి. చూడండి, 5%. చూడండి, యాక్చువల్గా 5 దేని డినోట్ చేస్తుంది? టోటల్ వాల్యూనా, టోటల్ పేమెంట్నా? 5 రూపీస్ పేమెంట్ అయితే చూడండి, ఏ సేవ్స్, చూడండి 20% ఆఫ్ పేమెంట్ అంటే 1 రూపీస్ సేవ్ చేస్తున్నారు. 5 రూపీస్ టోటల్ పేమెంట్ అయితే 1 రూపీస్ ఏ సేవ్ చేస్తుంది. ఓకే, 1 రూపీస్ సేవ్ చేస్తుంది. అయితే ఎంత ఖర్చు అవుతుంది? 4 రూపీస్ అయినా. 1 + 4 5 అయినా. చూడండి, 5 రూపీస్ టోటల్ పేమెంట్ అయితే దాంట్లో 1 రూపీస్ అనేది సేవ్ చేస్తుంది. అయితే ఖర్చు ఎంత? 4 రూపీస్ అయినా. చూడండి, 4 విలువ 6,000 డినోట్ చేస్తుందా? ఎందుకంటే చూడండి, ఈ 4 విలువ ఎక్స్పెండిచర్, ఖర్చు. సో ఖర్చు యాక్చువల్గా ఎంత? 6,000. సో 4 విలువ 6,000. 4 1 జా 4 15 జా 0 0నా. ఓకే, 1 విలువ 1500. ఓకే, 1 విలువ 1500. యాక్చువల్గా మన పేమెంట్ ఎంత? పేమెంట్ అంటే టోటల్ శాలరీ ఎంత? యాక్చువల్ అడిగింది ఏంటి? దాని మంత్లీ సేవింగ్ అడిగాడు. సేవింగ్ చూడండి, 1 విలువ 1500. 1 విలువ 1500. యాక్చువల్గా సేవింగ్ ఎంత? 5లో 1 రూపీస్ సేవ్ చేస్తున్నాడా? సో 1 విలువ 1500. ఇలా చేయొచ్చు. టోటల్ పేమెంట్ ఎంత అనుకోండి? 5 విలువ 15 × 5 7500.
వేరేలా కూడా చేయొచ్చు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ శాలరీ అనుకోండి. ఓకే, దాంట్లో 20% అనేది అతను సేవ్ చేస్తున్నారు. 20% అనేది సేవ్ చేస్తున్నారు. అయితే ఎక్స్పెండిచర్ ఎంత? చూడండి, 20% సేవ్ చేస్తే అతను ఎక్స్పెండిచర్ ఎంత? 80 రూపీసేనా? ఓకే, చూడండి 20% సేవ్ చేస్తున్నారు, దాని ఎక్స్పెండిచర్ ఎంత? 80 రూపీస్ అన్నా. ఇలా వేసుకోండి. 100 రూపీస్ ఖర్చులో 20% సేవ్ చేస్తున్నారు. 20% సేవ్ చేస్తున్నారు. ఎంత ఖర్చు ఎంత అవుతుంది? 80 రూపీస్ అన్నా. ఓకే, చూడండి 80 రూపీస్ కాదు ఇది. 80 విలువ చూడండి, 80 విలువ ఏమి ఇచ్చాడు? 6000. 80 విలువ 6000. ఓకే, చూడండి దేని పోతుంది? 0 పోతుంది. ఇంకేం పోతుంది? 8 1 జా 8 ఎంత? చూడండి 8 7 జా 56, 8 7 జా 56, 40, 8 5 జా 1 వాల్యూ 75. ఓకే, 1 వాల్యూ 75. యాక్చువల్గా మనకు కావాల్సింది ఏంటి? 20 వాల్యూ. సేవింగ్ కదా కావాలి, సేవింగే కదా కావాలి. సో 20 వాల్యూ 20 ఇంటూ చూడండి 1 వాల్యూ 75, 20 ఇంటూ 75 ఎంత? 75 ఇంటూ 20, 75 to 150, 0 0 1500. ఓకే, ఇలా కూడా మనం చేయొచ్చు. టోటల్ వాల్యూని, టోటల్ శాలరీని 100 అనుకోండి, దాంట్లో సేవింగ్ 20 రూపీస్. అయితే ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది? 80 రూపీస్. 80 రూపీస్ ఎక్స్పెండిచర్ 6000 డినోట్ చేస్తే 1 విలువ 75 అయితే యాక్చువల్ సేవింగ్ 20 విలువ. 20 విలువ ఎంత? 20 ఇంటూ 75, 1500 రూపీస్. ఓకే, కొంచెం చూడండి ఫ్రెండ్స్. రవి స్పెండ్స్ 30% ఆఫ్ హిస్ శాలరీ ఆన్ ఫుడ్. ఓకే, అయితే అండ్ డొనేట్స్ 3% ఆఫ్ హిస్ శాలరీ ఆన్ ట్రస్ట్. ఓకే, అండ్ ఈ స్పెండ్స్ చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ చూడండి. రవి స్పెండ్స్ 30% ఆఫ్ హిస్ శాలరీ ఆన్ ఫుడ్, 3% ఆఫ్ హిస్ శాలరీ టు ట్రస్ట్. ఓకే, 30% ఆఫ్ హిస్ శాలరీ ఆన్ ఫుడ్, 3% టు ట్రస్ట్, డొనేట్స్ ట్రస్ట్. ఈ రెండింటి కలిపి అతను ఆన్ దీస్ 2 ఐటమ్స్ అతను 2310 రూపీస్ అనేది ఖర్చు చేస్తున్నాడు. ఓకే, అయితే టోటల్ శాలరీ ఎంత? ఇది క్వశ్చన్. చూడండి, రవి స్పెండ్స్ 30% ఆఫ్ హిస్ శాలరీ ఆన్ ఫుడ్ పైన 30% ఖర్చు చేస్తున్నాడు, అండ్ ట్రస్ట్కి 3% డొనేట్ చేస్తున్నాడు. రెండింటిని కలిపి 2310 రూపీస్ అయితే అతని యొక్క శాలరీ ఎంత? క్వశ్చన్ 2 రకాలుగా చేయొచ్చు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ చూడండి 30 రూపీస్, దానిపైన ఫుడ్ పైన 3% అనేది ట్రస్ట్ పైన, మొత్తం ఈక్వల్ టు 33%. 33% వాల్యూ ఎంత? దీస్ 2 ఐటమ్స్ ఈ స్పెండ్స్ 2310. 1% వాల్యూ ఎంత? 11 3 జా 11 2 జా 11 1 జా. ఓకే, 3 1 జా 370 జా. 1% ఈజ్ ఈక్వల్ టు 70. 100% విలువ ఎంత? టోటల్ శాలరీ ఇప్పుడు కూడా 100%. సో 70 ఇంటూ 100 ఈక్వల్ 7000. ఓకే, ఇలా కూడా చేయొచ్చు. చూడండి, టోటల్ 30% ఫుడ్ పైన, 3% ట్రస్ట్కి ఇచ్చాడు. టోటల్గా 33%. రెండింటి మీద ఎంత ఖర్చు పెట్టాడు? 2310. 33% వాల్యూ 2310 అవుతుంది. సో 1% వాల్యూ 70, 100% వాల్యూ ఎంత? లేదు. చూడండి, టోటల్ 33% ఆఫ్ టోటల్ శాలరీని ఎక్స్ అనుకోండి. 33% ఆఫ్ టోటల్ శాలరీ ఈజ్ ఈక్వల్ టోటల్ శాలరీ ఎక్స్ ఈక్వల్ టు 2310. ఓకే, ఎక్స్ ఈక్వల్ టు చూడండి సేమ్ పోతుంది. 11 3 జా 11 2 జా 11 1 జా 3 1 జా 370 జా. ఓకే, చూడండి పర్సంటేజ్ చూడండి. పర్సంటేజ్ పోవాలంటే బై 100, అటు వెళ్తే గుణిస్తుంది. సో 7000. ఎక్స్ ఈక్వల్ టు 7000. చూడండి ఫ్రెండ్స్, ఏం లేదు, మ్యాథ్స్ అంటే మీకు బేసిక్ తెలుసుకోవాలి ఫ్రెండ్స్. బేసిక్ వాల్యూ, బేసిక్ కాన్సెప్ట్ మీరు క్లియర్ చేసుకోవాలి. ఓకే, మ్యాథ్స్లో కాన్సెప్ట్ క్లియర్ చేసుకుంటే ఈజీగా మీరు ఏ క్వశ్చన్ అని ఈజీగా రీచ్ అవ్వచ్చు. మీకు మ్యాథ్స్ చూసే విధానం అనేది చేంజ్ అయిపోతుంది. కాన్సెప్ట్ అనేది ఎక్కడైనా చదవండి, కానీ కాన్సెప్ట్ని క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఎగ్జామ్ మోడల్స్లో, ఎగ్జామ్ పేపర్స్లో అంటే మనం అనుకున్నట్టుగా ఇస్తున్నాడా అంటే ఇవ్వట్లేదు. కాన్సెప్ట్ క్వశ్చన్స్ అనేది మ్యాక్సిమం ఇస్తున్నాడు. సో మీకు కాన్సెప్ట్ క్లియర్ అయితే ఎలాంటి క్వశ్చన్ అయినా మనం ఈజీగా చేయొచ్చు. ఓకే, కాన్సెప్ట్ని క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.